వెల్కమ్ బ్యాక్ టు సారికా కూల్ వీడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలని కూడా నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే నేను ఒక 2 మంచి బతుకమ్మ శారీస్ అయితే చూపించబోతున్నాను. ఈ ఇయర్ మనకి 2023లో ఇచ్చిన బతుకమ్మ శారీస్ అన్నమాట. అయితే క్లాత్ అయితే సేమ్ ఉందండి, కాకపోతే ఏంటి అంటే మనకి బోర్డర్ అనేది చేంజ్ చేయడం అయితే జరిగింది. బోర్డర్ మంచిగా ఇచ్చారనమాట. అయితే క్లాత్ అయితే అది సేమ్ క్లాత్ అండి. ఈసారి మనకి ఏం చేశారంటే బ్లౌజ్ పీసెస్ ఇచ్చారండి. ఈ బ్లౌజ్ పీసెస్ కి అయితే మంచిగా ఉందండి, ఇట్లా పిగిలిపోవడం లాగా ఏముండదు, గట్టిగా ఉందన్నమాట క్లాత్. అయితే ఈ శారీకి వచ్చేసి మనకి ఇది ఇచ్చారండి బ్లౌజ్ పీస్ అయితే, ఈ గ్రీన్ ఇచ్చారనమాట. ఈ శారీకి వచ్చేసి ఈ బ్లౌజ్ పీస్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ పీస్ ఈ శారీకి మ్యాచ్ అవుతుంది, కానీ ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి దీనికి మ్యాచ్ అవ్వట్లేదు. అందుకని చెప్పేసి నేను ఈ బ్లౌజ్ పీస్ ని ఈ శారీకి పేరప్ చేస్తున్నానండి. ఈ బ్రౌన్ కలర్ వచ్చేసి దీనికి పేరప్ చేస్తున్నాను అనమాట. మంచిగా సెట్ అయిపోయిందండి. ఇది కూడా దీనికి ఈ బార్డర్ కి వచ్చేసి ఈ బ్లౌజ్ పీస్ అనేది మంచిగా సూట్ అయిందనమాట. అందుకని చెప్పేసి ఈ 2 శారీస్ అయితే కుట్టించుకుందాం అనుకుంటున్నాను. నేను ఇంతవరకు బతుకమ్మ శారీ అయితే కట్టుకోలేదు. నాకైతే ఈ కలర్ కాంబినేషన్స్ నచ్చాయి. లైక్ నారాయణపేట శారీస్ లాగా అనిపిస్తున్నాయండి. అందుకని దట్టు ఇంకోటి ఏంటి అంటే బ్లౌజ్ పీస్ కూడా మంచిగా వచ్చింది కాబట్టి నేనైతే ఈ శారీస్ అయితే కట్టుకుంటున్నాను. ఒకటి మా మదర్కి వచ్చింది, ఇంకొకటి నేను తీసుకున్న శారీ అనమాట. సో ఈ 2 శారీస్ నేనే కట్టుకొని వేసుకుందామని అనుకుంటున్నాను. మరి మీకు ఈ శారీ కలర్స్ నచ్చితే గనక నాకైతే కామెంట్ అయితే చేయండి. మీరు ఏ కలర్ తీసుకున్నారనేది కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. మన సారికా కూల్ వీడియోస్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.